చాలా చాకచక్యంగా వడియాల అట్టు. వడియాలని ఎండనివ్వకుండా కొద్దిగా ఎండనిచ్చి, అసలు ఎండనివ్వకుండా లేదా ఒకరోజు ఎండనిచ్చి కక్కుర్తిపడి వేసుకునేదే వడియాల అట్టు. కాలనివ్వకుండా మళ్ళీ నూనె అలా ఓడుతూ ఉండాలి. ఓడుతూ అంటే నూనె అలా కారిపోతూ ఉండాలి వడియం తింటే. గ్లాస్ వేసుకొని దాని పక్కన అయిపోయింది. లెట్ us go. ఐస్ వాటర్ లేవా? అయ్యో పెద్ద సమస్య వచ్చి పడింది. ఇవి ఎందుకో వాటర్ కాదన్న ఫీలింగ్. కొంచెం లిక్విడ్ డెన్సిటీ ఎక్కువ ఉందండి. భోజనం రెడీ. ఇదేమిటి? పప్పు. ఇదేమిటి? మజ్జిగ పులుసు. ఇదేమిటి? అన్నం. ఏంటి అన్నం రెడ్గా ఉందనుకోకండి. ఇది క్వినోవానా? కినోవా. హై కినోవా కాదు, ఇది స్వాతంత్ర సమరయోధుల సరే. ఇదేంటిది? అది కూడా రెడీ ఉంది. ఇది సంథింగ్ కూర, ఐ మీన్ లైక్ ఉల్లిపాయ సంథింగ్ కూర. ఉల్లిపాయనా ఏదో నాకు తెలియదు, కానీ కూర. కరెంట్లీ ఐఎమ్ అప్లయింగ్ ఫర్ జాబ్స్ ఇన్ హైదరాబాద్ వైల్ లెర్నింగ్ డేటా సైన్స్. ఇదిగో ప్రస్తుతం నా కోర్ జిఐఎస్, దాంట్లో ఇన్ఫోసిస్లో జాబ్ పడింది. ఇది జాబ్ డిస్క్రిప్షను. రోల్ వచ్చేసి జిఐఎస్ స్పెషలిస్ట్. ఎక్స్క్లూజివ్ డ్రైవ్ ఆన్ 24th March అంటే రేపు. క్రైటీరియా అంతా పర్ఫెక్ట్గా మ్యాచ్ అవుతుంది నాకు. సో ఇన్ఫోసిస్లో జాబ్ అప్లై చేసుకోవడానికి ముందు మీరు వారి పోర్టల్లో రిజిస్టర్ అవ్వాలి. మీరు ఏ జాబ్కి అప్లై చేసినా జాబ్ డిస్క్రిప్షన్ని క్లియర్ కట్గా చదవండి. పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ అలా ఏం అడిగితే అది వాళ్ళు అన్ని పట్టుకెళ్ళాలి. లేకపోతే ఆ ఒక్క మీరు అక్కడ జాబ్ డిస్క్రిప్షన్లో పెట్టని ఏ ఒక్క విషయానికైనా వాళ్ళు మిమ్మల్ని రిజెక్ట్ చేస్తారు. సో అదనమాట. రేపు ఇంటర్వ్యూ ఉంది కాబట్టి ముందు రోజు అన్ని ప్రిపరేషన్ చేసుకోవాలి. పైగా ఈవేళ ఆదివారం. ఇంటర్వ్యూకి CV కాపీస్ కావాలి, 2 హార్డ్ కాపీస్. సో అవి తెచ్చుకోవడానికి అయితే వెళ్తున్నాను. అండ్ the next day. రైట్, వెల్కమ్ బ్యాక్. దిస్ ఈజ్ డే 2 ఆఫ్ ద వ్లాగ్. ఈరోజు నా కోర్ సబ్జెక్ట్లో GIS సబ్జెక్ట్లో ఇంటర్వ్యూ ఉంది. అది కూడా ఇన్ఫోసిస్లో. ప్రిపేర్ అయ్యాను బాగానే. మార్నింగ్ టైం వచ్చేసి 7:30 అవుతుంది. 8:30 కల్లా స్టార్ట్ అవ్వాలి. హోప్ ఈ ఇంటర్వ్యూ అయినా బాగా జరగాలి. రిజల్ట్ ఎలా అయినా రానివ్వండి, పర్లేదు. బట్ ఇంటర్వ్యూలో సాటిస్ఫాక్షన్ ఉండాలి. బాగా చేశానే అనేటువంటి సాటిస్ఫాక్షన్ ఒక్కటే నేను ఇప్పుడు వెతుక్కుంటున్నాను. పని చెయ్యి, ప్రతిఫలం ఆశించుకో, అంతే. సో లెట్స్ సీ వాట్ హ్యాపెన్స్. బేసిక్గా బ్లింకిట్లో కొన్ని ఐటమ్స్ అయితే ఆర్డర్ చేశాను. చార్జర్, థాయిలాండ్ చార్జర్, 3 pin, నాట్ ఇండియన్ ప్లగ్. అది ఇండియన్ ప్లగ్ కాదు నా చార్జర్. దానికి 3 pin అడాప్టర్ ఉంటే కానీ అది వర్క్ అవుతుంది మన ప్లగ్స్లో. నాకు అప్పటికప్పుడు అవసరం వచ్చింది. అది జస్ట్ క్లాస్ ఇంకొక 10 minutesలో స్టార్ట్ అవుతుంది అనుకున్నప్పుడు నాకు అది లేదు. వెంటనే ఇలా ఆర్డర్ పెడితే అలా వచ్చింది. నిజంగానే వాళ్ళు అడ్వర్టైజ్ చేసుకున్నట్టు ఇండియాస్ లాస్ట్ మినిట్ యాప్. డెలివరీ గాయ్ ఫ్రమ్ బ్లింకిట్. డెలివరీ చేసిన ఐటమ్ 7:30. నేను పెట్టిన ఆర్డర్ 8 నిమిషాల్లో వచ్చింది. 8వ నిమిషానికి ఫోన్ చేసేసి కింద ఉన్నాను అన్నాడు.
A few moments later. ఎనీ డే నిత్యకర్మ చాలా ఇంపార్టెంట్. నా పాత వీడియోలో కూడా చెప్పాను. సో సంధ్యావందనం చేసుకుని చక్కగా దేవుడికి దండం పెట్టుకుని ఈ రోజు అంతా మంచిగా జరగాలని ఇంటర్వ్యూకి స్టార్ట్ అవ్వాలన్నమాట. ఆదిత్య హృదయం పుణ్యం సర్వశత్రు వినాశనం జయావహం జపే నిత్యం అక్షయం పరమం శివం సర్వమంగళమాంగళ్యం సర్వపాప ప్రణాశనం చింతా శోకప్రశమనం ఆయుర్వర్ధనమత్వం వస్తునంతం సముద్యంతం దేవాసురనమస్కృతం పూజయస్వంతం భాస్కరం భువనేశ్వరం ఆదిత్య సవితా సూర్య ఖగపూషా గభస్తిమాన్ సువర్ణ సదృశో భాను స్వర్ణరేతా దివాగ్రహ హరిదస్వసహస్రార్చి సప్త సప్త నిరీచమాన్ భేది అర్ఘ్యజుస్సామపారగ ఘన వృష్టిరపాం మిత్రో వింధ్యవీది ప్లవంగమా నమః పూర్వాయ గరయే పశ్చిమే గరయే నమః జ్యోతిర్గణానాం పతయే దినాధిపతయే నమః జయాయ జయభద్రాయ హరియస్వాయ నమో నమః సహస్రాంశో ఆదిత్యాయ నమో నమః. Little longer than a few minutes later. బేసిక్గా గచ్చిబౌలి వెళ్ళాలి. గచ్చిబౌలికి రాయదుర్గ్ వెళ్ళి అంటే రాయదుర్గ్ దాకా మెట్రో ఎక్కి రాయదుర్గ్ వెళ్ళి రాయదుర్గ్ నుంచి మళ్ళీ ర్యాపిడో పెట్టుకుని వెళ్ళాలి. అది సిచ్యువేషన్. మొత్తానికి ఎంటర్ అయ్యాం. ఇదే క్యాంపస్. టెన్ ఓ క్లాక్కి ఇంటర్వ్యూ టైమింగ్ చెప్పారు. 10కి వెళ్తే ఒక 200 మంది ఉన్నారు. అందరినీ పాస్లు ఇచ్చి లోపలికి పంపేసరికి ఇప్పుడు టైము 11:30 అయింది. ఏంటి ఇన్ఫోసిస్లో ఆడుకుంటారా? ఐ డోంట్ నో దిస్. There is a basketball court. నిప్పు లాంటి నిరుద్యోగి. ఇది ఇన్ఫోసిస్ క్యాంపస్. రాత్రి టైం వచ్చేసి 7:17. ఏమైందో ఒక విషయంలో చెప్తాను. ఏం జరిగిందో ఒక నక్షల్లో చెప్పాలంటే, పొద్దున పిలిచారు. ఎక్స్పెక్టెడ్ పీపుల్ కంటే చాలా ఎక్కువ మంది వచ్చేసారు. 30 పోస్ట్స్కి 300 పీపుల్ వచ్చారు. దానివల్ల వీళ్ళు ఇక్కడ మేనేజ్ చేయలేకపోయారు. ఒక్క ఇష్యూ ఫ్రమ్ ఇన్ఫోసిస్ సైడ్ ఏంటంటే, ఇంతమందిని ఇంటర్వ్యూ చేయడానికి కేవలం 2 మాత్రమే పెట్టారు. దట్ ఈస్ ద బిగ్గెస్ట్ ఫ్లా. ఆ 2 హ్యాండిల్ చేయలేకపోయారు. ఈచ్ పర్సన్ ప్రొఫైల్ని రివ్యూ చేసి వాళ్ళని రిలవెంట్ కాదా వెళ్ళిపోమని చెప్పాలా అంటే ప్రొఫైల్ స్క్రీనింగ్కి చాలా టైం పట్టింది. సో ఇష్యూ ఏంటంటే, రాత్రి 8:30 తర్వాత 8 o'clock తర్వాత లేడీస్ ఎవరు క్యాంపస్లో ఉండకూడదంట. సో అందుకని చెప్పి మొత్తం డ్రైవ్ని ఆపేసి మళ్ళీ ఇంటర్వ్యూస్ అన్నీ వర్చువల్గా తీసుకుంటామని చెప్పారు. అది జరిగింది. ఇంకేముంది, మన కుర్రోళ్ళందరూ ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తున్నారు. ఇంతోటి దానికి గబ్బర్ సింగ్ మూవీలో చెప్పినట్టు, ఇంతోటి దానికి ఇస్త్రీ పంచి దానికి ఒక గోచి ఇవన్నీ వేస్ట్ కదా అన్నట్టు అయ్యింది చివరికి.
ద ఫేస్. 8:40 అయింది. ఉదయం 9ంటికి బయలుదేరా. 12 గంటలు. నో యూజ్. జాబులు తెచ్చుకోవడం చాలా కష్టం. కాలిపోతుంది కింద సీట్.